ప్రియులారా 10వ వచనం చదవండి. నశించిన దానిని ఇదిగో వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ అలా చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ మెలకుగొని మీ అందరూ దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఇది ఎప్పుడైతే ప్రియులారా ప్రభువు ఆ మాటను ఇదిగో మరి జక్కయ్యతో చెప్పి ఉన్నాడు ప్రియులారా. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, కింద ఉంది, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. జక్కయ్య హృదయంలో ప్రియులారా రక్షణను మరి ప్రియుల రక్షించబడాలనేటువంటి ఆశ. దేవునికి స్తోత్రం. ఎటువంటి ఆశ అంట? యేసుని చూడాలనేటువంటి ఆశే కాదు, యేసుని చేర్చుకోవాలని ఆశే కాదు, ఇదిగో యేసుని మార్పు చెందాలని ఆశే కాదు, యేసు చేత సాక్ష్యం పొందుకోవాలని ఆశే కాదు, కానీ అది రక్షించబడాలనేటువంటి ఆశ అతనిలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఇదిగో భక్తుడు, నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నేను నడుస్తూ ఉన్నాను. ఇదిగో మనము ఇదే సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, మనం రక్షించబడాలి. చాలా మంది క్రియలు, భోజనాలు పెడితే రక్షణ, రక్తదానాలు చేస్తే రక్షణ, మన మంచి పనులు చేస్తే రక్షణ. పిల్లల రక్షణ రాదు. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 13 చెప్పాడు, దేవునికి స్తోత్రం. భోజనం పెడితే కాదు, భాషలు మాట్లాడేది కాదు, ప్రవచనాలు చెప్తే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన క్రియల వలన కాదు ప్రియులారా, ఆయన కృప ద్వారానే మన రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం భోజనం పెట్టినా మరి ఏం చేసినా సరే మనం అనేకులను ప్రభు సన్నిధికి నడిపించగలగాలి. దేవుని సువార్తను చెప్పగలగాలి. అనేకులను మరి ప్రభువుకు సాక్షులుగా చేయగలగాలి. అనేకులు ఎదుట మనము దేవుని సువార్తకులు వాడబడాలి. సంఘము ప్రియులారా మన సత్యమునకు సంఘము గనక ఆ సత్య వాక్యమును మన ఇతరులు మనం బోధించగలగాలి. దేవునికి స్తోత్రం.